హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ నేహా వివి. మా పిల్లల పేర్లండి నేహా వివి అంటే. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను మీ ముందుకు వచ్చిన కారణం ఏమిటంటే, ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేశాను 3 months అవుతుందండి. 3 months అవుతుంది. ఓకే, నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడే నాకు కాపీరైట్ అయితే వచ్చింది. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ దానికి కాపీరైట్ వచ్చింది. అది నేను 1 week తర్వాత చూశాను అనమాట. గుండె దడాల మంది అప్పుడని అసలు నేను అనుకోలేదు. నేను కూడా చూడలేదు. ఎందుకంటే స్టార్టింగ్లో మనకేం తెలీదు. ఏం చేద్దుండ్రా దేవుడా, కాపీరైట్ వచ్చింది అని చెప్పి చాలా తత్తరపడిపోయాను. నా బుర్ర అయితే పాడైపోయింది. కాపీరైట్ వచ్చింది, మరి ఛానల్ బ్లాక్ అయిపోతుందా ఏంటి. అప్పటికే ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేదులేండి, కానీ అదొక భయం. ఫస్ట్ దానికి కాపీరైట్ వచ్చింది. అది నేను 1 week తర్వాత చూశాను అనమాట. అసలు ఎక్కడ కనిపించిందంటే, మామూలుగా నేను యూట్యూబ్ స్టూడియో డాష్బోర్డ్లోకి డెస్క్టాప్లో అసలు నేను వెళ్ళలేదు. ఈ మధ్యన స్టార్ట్ చేశాను అది కూడాను. ఫస్ట్లో నార్మల్గా యూట్యూబ్లో నుంచే పెట్టేసేదాన్ని అనమాట. యూట్యూబ్ స్టూడియో కూడా లేకుండే నా దగ్గర. తర్వాత కొంచెం ఇంప్రూవ్ అవుతుందండి. అందుకే అయితే ఏమైంది, కాపీరైట్ వచ్చింది. ఎడిటింగ్ చేసిన అప్లోడ్ చేసి, ఎడిటింగ్లోనే సాంగ్ పెట్టడం, మళ్ళీ సాంగ్ కూడాను మనం మామూలు డౌన్లోడ్ చేసుకోవడం. యూట్యూబ్ స్టూడియో ఒకటి ఉందని మనకు తెలీదు. మనకి యూట్యూబ్లో చాలా అయితే వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ ఒక పట్టాను అనమాట. ఒక వారం రోజుల పాటు ఈ కాపీరైట్స్ అయితే చాలా ఉండిపోయాయి కదా. మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను, చూడండి. ఇక్కడే స్క్రీన్ షాట్ చూసారా ఎన్ని కాపీరైట్స్ ఉన్నాయో మొత్తం అన్ని. ఏంటంటే కాపీరైట్స్ కోసం ఏ విధంగా కాపీరైట్ అయితే తీయాలి అని చెప్పి మీకు వీడియో అయితే పెడతాను. నేను ఏ విధంగా తీసాను, అలా రిమూవ్ కూడా అయిపోయిందండి. ఫస్ట్ అయితే మనము గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియో డాష్బోర్డ్ అని కొట్టారనమాట. నాకు ఆల్రెడీ సెర్చ్ ఐటమ్స్లో వచ్చేసింది. అది క్లిక్ చేసుకున్నాను. డెస్క్టాప్ సైట్ క్రోమ్ అని చెప్పి వచ్చింది, చూసారు. అది కొట్టిన తర్వాత మనకి లాగిన్ అయిపోతుంది అనమాట. డెస్క్టాప్లోనికి లాగిన్ అవ్వాలి ఖచ్చితంగాను. నార్మల్ యూట్యూబ్ స్టూడియోలోనికి అయితే, యాప్లోకి అయితే అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ మనకి డాష్బోర్డ్లో ఉన్నాం కదా, కంటెంట్లోకి వెళ్ళాలి. కింద ఉంది చూసారు, అది క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనం ఏవైతే వీడియోస్ పెట్టామో, షార్ట్స్ పెట్టామో మన లిస్ట్ వచ్చేస్తాయి. మనకి లిస్ట్ వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ కాపీరైట్ నన్ అని చెప్పి ఉంటుందా, అక్కడ కాపీరైట్స్ ఏవైతే మన కాపీరైట్ క్లెయిమ్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ డిస్ప్లే అవుతాయి. షార్ట్స్లో కూడా మీరు చూసుకున్నట్లయితే ఉంటాయండి. డిస్ప్లే అయిన తర్వాత ఇదిగోండి, ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఫస్ట్లో నేను పెట్టింది అనమాట, దాని కాపీరైట్ ఉంది. అది సెలెక్ట్ చేసుకున్నాను. అది సీ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది, చూసారా. కాపీరైట్ ప్రొటెక్టెడ్ కంటెంట్ ఫౌండ్ అని చెప్పి దానిపై క్లిక్ చేశాక మీకు ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంది, చూసారా. అక్కడ క్లియర్ తెలుస్తుంది కాపీరైట్ అని చెప్పి. ఇది కాపీరైట్ ఫౌండ్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉందో కూడా మనకి యూట్యూబ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. అక్కడ సెలక్షన్ ఆప్షన్ ఉంటుంది. సెలక్షన్ ఆప్షన్లో మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ట్రిమ్ చేసుకోవడం, రీప్లేస్ చేసుకోవడం, మ్యూట్ చేసుకోవడం, డిస్ప్యూట్ అనమాట. డిస్ప్యూట్ జోడికి వెళ్ళకలండి, ఎందుకంటే మనం వాళ్ళతో కూడా పెట్టుకున్నట్లు మాది కంటెంట్ అని చెప్పి. మనది కంటెంట్ అయితే పెట్టుకోవచ్చు, అది కాదు కదా. అందుకని రీప్లేస్ చేసుకుంటాను నేనైతే. రీప్లేస్లోకి వెళ్తే ఇది మనకి ఆప్షన్స్ వస్తాయన్నమాట. యూట్యూబ్ ఆడియో లైబ్రరీలోకి మనకి కంటెంట్ మనకి పెట్టుకుంది వీడియో. ఒకసారి ఫన్నీ అయితే ఫన్నీలో ఆ వీడియోస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, మనకు చూపిస్తుంది సేవ్ అని ఆప్షన్స్లో సేవ్ చేసుకోండి. చెకింగ్ అవుతుంది. ఫస్ట్ మనకి మొత్తం చెక్ చేసిన తర్వాత మనకి రీప్లేస్ చేసిన టైం పడుతుంది అనమాట. మనం బ్యాక్కి వెళ్ళిపోవడమే. మరి ఒక 1 hour తర్వాత అలాగ వచ్చి చూడండి అవుతుందో లేదో చూడండి. మళ్ళీ నేను వచ్చాను బ్యాక్కి, చూసారా. నా కాపీరైట్ పోయింది, నన్ను నచ్చింది, చూసారా. ఆ విధంగా అవుతుందండి, మనకి ప్రాసెస్ అవుతుంది. నెట్ బ్యాలెన్స్ కూడా చూసుకోవాలి. రిస్ట్రిక్షన్స్ చూసారా, నన్ను వచ్చింది. కాపీరైట్ పోయి నన్ను వచ్చింది. అదండి, చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇదండి, ఇంత ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇది కాపీరైట్ క్లెయిమ్ మాత్రమే. కాపీరైట్ స్ట్రైక్ అంటే తను వేరే లెవెల్లో ఉంటుంది. ఆ వీడియో కూడా చేస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. లైక్ కూడా చేయండి.